హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణవీస్ వరల్డ్. నేనైతే రీసెంట్గా ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను. సో అది పెద్ద పాప పేరు ప్రణవి. సో ఆమె పేరు అయితే పెట్టేశాను. అండ్ ఈ వీడియోలో 5 త్వరగా చేసేసుకుంటే అవి ఫాస్ట్గా అవుతాయి, తర్వాత చేయకుండా ఉండడానికి. సో రెగ్యులర్గా త్వరగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే లేట్ చేద్దాం తర్వాత చేసుకోవచ్చులే అని అంటే అవి వెనకాల ఇక అట్టే ఉండిపోతాయి పనులు. సో నేనైతే నాకు ఎక్కువ పని ఉండదు, ఎప్పుడప్పుడు చేసేసుకుంటాను. వంటగది క్లీన్ చేయడం కానీ, గ్యాస్ క్లీన్ చేయడం కానీ, ఇలా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల పని అనేది తక్కువ ఉంటుంది, మనకు చేసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ ఇప్పుడైతే డిషెస్ క్లీన్ చేసుకుంటున్నాను. నాకు లైట్గా తిన్న వరకే పడతాయి, ఎక్కువ పడవు. సో రాత్రి నేను రుద్దుకుంటాను కాబట్టి. అండ్ సింక్లోనే రుద్దుతాం మేము. బయట ఎక్కువ పడ్డప్పుడు బయట రుద్దుతాం. సో పక్క రైస్ పెట్టేసి సింక్లో రుద్దుకుంటున్నాను కాబట్టి టైం అనేది సేవ్ అవుతుంది. నీట్గా అదంతా క్లీన్ చేసుకున్నాను, గ్యాస్ ఏరియా మొత్తం. చూడండి ఎంత నీట్గా ఉందో. ఎప్పటికప్పుడు చేసుకుంటేనే నీట్గా ఉంటుంది, మనకు కూడా కొంచెం మైండ్ అనేది రిలాక్సేషన్గా ఉంటుంది. అండ్ ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాను. సో టిఫిన్స్ ఏం చేయట్లేదు కాబట్టి పని అనేది ఫాస్ట్గా అవుతుంది. టిఫిన్ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా లేవాల్సి వస్తుంది. ఈరోజు మా ఇంట్లో దోసకాయ చట్నీ అయితే చేసేసుకుంటున్నాం. అండ్ రోట్లో కాదు, నూరేది మిక్సీలో పట్టేసుకుంటున్నాం. సో మిక్సీలో పట్టేసుకొని పచ్చిమిర్చి ఒకటి మిక్సీలో పట్టేసుకుంటే సరిపోతుంది. దోసకాయలు ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. సో పచ్చిమిర్చిలో కలుపుకొని తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసుకొని అందులో చింతపండు కూడా కొంచెం పచ్చిమిర్చి తగ్గట్టు చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి, మన పులుపుకు తగ్గట్టు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తాలింపు వేసేసుకోవచ్చు. రెసిపీ ఇంకో రోజు షేర్ చేశాను, కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది, పుల్లగా ఉన్న చింతపండు అయితే కొంచెం సరిపోతుంది, మామూలుగా ఉన్న చింతపండు ఇంకా కొంచెం వేసుకోవాలి. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే క్యారేజ్ కట్టేశాను. సో ఆయన పనికి వెళ్తాడు కాబట్టి, మా చేలోనే వెళ్తాడు కాబట్టి 2 టైమ్స్కి అయితే రైస్ పెట్టేసి కొంచెం పెరుగైతే వేసాను ఇంకో గిన్నెలో. ఇక్కడ బ్లాక్ టీ అయితే తాగుతారు. సో బ్లాక్ టీ ఒక గ్లాస్లోకి తీసేసి మళ్ళీ మేము మిల్క్ అనేది యాడ్ చేసుకుంటాం. సో ఇదండి మార్నింగ్ రొటీన్, ఇలా ఉంటుంది. సో ఫాస్ట్గా చేసేసుకుంటేనే పిల్లలతో ఇబ్బంది పడకుండా ఉంటుంది. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణవీస్ వరల్డ్. నేనైతే రీసెంట్గా ఛానల్